ఒకరిది ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన హిస్టరీ, మరొకరిది అదే ఉగ్రవాదానికి సిగ్గువిడిచి మరీ అండగా నిలుస్తోన్న చరిత్ర. అలాంటి ఇద్దరికి ఒకేసారి దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తే ఆ కౌంటర్ ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ నుంచి వస్తే ఎస్, రష్యాలో జరిగిన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరంలో అదే జరిగింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్కు, ఉగ్రవాదానికి మద్దతిస్తోన్న డర్టీ డ్రాగన్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు ఆయన. పాక్, చైనా పేరెత్తకుండానే ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారికి, అలాగే మద్దతుగా నిలిచేవారిని ఏకాకిని చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాక్కు అంతర్జాతీయ మద్దతు దొరకకుండా దోవల్ ఎత్తులకు పై ఎత్తులు వేశారు. ఇంతకు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరంలో అసలు ఏం జరిగింది? 140 దేశాల ప్రతినిధుల ముందు పాకిస్తాన్, చైనా అసలు రంగును దోవల్ ఎలా బయటపెట్టారు? దోవల్ మార్క్ యాక్షన్తో పాకిస్తాన్కి ఎలాంటి కష్టాలు ఎదురుకాబోతున్నాయి? లెట్స్ వాచ్. టార్గెట్ పాక్, చైనా. అజిత్ దోవల్ క్లియర్ కట్ కామెంట్స్. ఉగ్రదేశాల అంతు చూడాల్సిందేనని ప్రపంచానికి పిలుపు. పాక్, చైనా లక్ష్యంగా దోవల్ మార్కు మాస్టర్ స్ట్రాటజీ ఏంటి? When India was attacked, had faced a very gruesome terrorist attack. 22nd April, we lost about 26 innocent people who had gone to a tourist stay, this thing. And we are committed, as you are committed, to fight against terrorism with all our might. I'll brief you about the details in the later. The 25th session of the Indo-Russian Intergovernmental Session on Trade, Science, Technology, Culture. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరంలో అజిత్ దోవల్ చేసిన వ్యాఖ్యలే ఇవి. గత ఏడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించారు. పాకిస్తాన్కు చెందిన లష్కర్ తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఉగ్రదాడికి బాధ్యత వహించిందని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇదే భద్రతా సదస్సులో చైనా, పాకిస్తాన్ల ఉగ్ర వ్యూహాలను అంతర్జాతీయ సమాజం ముందు సమర్థవంతంగా ఎండగట్టారు. సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాల పట్ల అంతర్జాతీయ సమాజం ద్వంద్వ ప్రమాణాలు వీడాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదం అనేది ప్రపంచ శాంతికి క్యాన్సర్ లాంటిదని, దానికి నిధులిచ్చేవారిని, ఆశ్రయం కల్పించేవారిని ఏమాత్రం సహించకూడదని పరోక్షంగా పాక్ను టార్గెట్ చేశారు. సరిహద్దులో ఉద్రిక్తతలు సృష్టించడం, అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో గుత్తాధిపత్యం చెలాయించాలనుకునే ధోరణులపై దోవల్ మండిపడ్డారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన అంతర్జాతీయ జలమార్గాలు అందరికీ సురక్షితంగా ఉండాలని, ఏ ఒక్క దేశం ఆధిపత్యాన్ని అంగీకరించబోమని చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్తో పాటు చైనాను టార్గెట్ చేయడానికి చాలా పెద్ద కారణమే ఉంది. ప్రపంచం మొత్తంలో పాకిస్తాన్ టెర్రరిస్టులకు మద్దతుగా నిలుస్తున్న ఏకైక దేశం చైనానే. గత 4 ఏళ్ల హిస్టరీ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. 2023లో ఐక్యరాజ్య సమితిలో పాక్ టెర్రరిస్టులకు మద్దతుగా నిలిచింది చైనా. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ లష్కర్ తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్ పై గ్లోబల్ టెర్రరిస్టు ముద్ర వేసేందుకు భారత్తో కలిసి అమెరికా చేసిన ప్రతిపాదనల్ని బీజింగ్ అడ్డుకుంది. నవంబర్ 26 ముంబై ఉగ్రదాడిలో భాగస్వామ్యం ఉన్నందున సాజిద్ మీర్ పై గ్లోబల్ టెర్రరిస్ట్ అనే ముద్ర వేయాలని భారత్తో పాటు అమెరికా తీవ్రంగా ప్రతిపాదించాయి. అయితే 1267 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అల్-ఖైదా శాంక్షన్స్ కమిటీ ముందు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను చైనా తన వీటో పవర్తో బ్లాక్ చేసింది. నవంబర్ 26 ముంబై ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన సాజిద్ మీర్ భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులో ఒకడు. అతడి తలపై $50 లక్షల బహుమతి కూడా ఉంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసులో పాక్లో ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం సాజిద్ మీర్కు 15 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించింది. దీంతో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అలాంటి ఉగ్రవాదికి చైనా అండగా నిలిచింది. మరోవైపు చైనా అడ్డగింతపై ఆ సమయంలో ఇండియా కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. అల్పమైన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదుల్ని నిషేధిత జాబితాలోకి చేర్చలేకపోతే మనకు ఉగ్రవాదంపై పోరాడే నిజమైన రాజకీయ సంకల్పం లేనట్టేనని చైనాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈరోజు జవాబుదారీతనం, పారదర్శకత ఉన్న నిషేధిత జాబితా ప్రతిపాదనల్ని ఎటువంటి కారణం చెప్పకుండా బ్లాక్ చేయొచ్చా? అజ్ఞాతవాసి ముసుగులో ప్రతిపాదనలను సమర్పించడానికి అనుమతించగలమా అని చైనాను భారత్ ప్రశ్నించింది. ఈ సందర్భంగా
సందర్భంగా ముంబై మారణహోమం సమయంలో ఉగ్రవాదులతో సాజిద్ జరిపిన సంభాషణ ఆడియోను కూడా భారత్ విడుదల చేసింది. ఇన్ని ఆధారాలున్నా బీజింగ్ మాత్రం మొండిగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతును ఇస్తూనే ఉంది. ఈ ఎపిసోడ్కు ముందు కూడా ఐక్యరాజ్యసమితి వేదికగా పలు సందర్భాల్లో పాక్ టెర్రరిస్టులకు జిన్పింగ్ సర్కారు మద్దతుగా నిలిచింది. ఇది మాత్రమే కాదు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తనకున్న వీటో పవర్ ని అడ్డు పెట్టుకుని చాలా సందర్భాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులను కాపాడింది బీజింగ్. సాజిద్ మీర్ కేసు ఒక ఉదాహరణ మాత్రమే. అందుకే అజిత్ దోవల్ పాకిస్తాన్తో పాటు చైనాను కూడా టార్గెట్ చేశారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణల అంశాన్ని లేవనెత్తారు. Power is no longer concentrated in the few hands, though few may think it to be. Emerging countries are rising, and rising with resolve and determination. They are rising in their economic capabilities, military strengths, demographic strengths, and a multipolar world is emerging in which the aspirational states require and want equal participation of all the powers and countries of the global south, and that is the only way that can ensure a very secure and stable world. ఐక్యరాజ్య సమితి పనితీరుపై కూడా దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1945లో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత భద్రతా సవాళ్లను ఎదుర్కొనే స్థాయిలో లేవని చెప్పారు. అందుకే ఐక్యరాజ్య సమితిలో అత్యవసర సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు, అభిప్రాయాలకు అంతర్జాతీయ వేదికల్లో సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడితో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలంటే గ్లోబల్ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు జరిగి ఉంటే చైనా వంటి దేశాలు వీటో పవర్ ని ఉగ్రవాదుల కోసం ఉపయోగించే ఛాన్సే ఉండదు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ అజిత్ దోవల్ పరోక్షంగా ప్రపంచానికి చెప్పారు. మరోవైపు మే 26 నుంచి 29 వరకు జరిగిన ఈ అంతర్జాతీయ భద్రతా సమావేశంలో ఏకంగా 140కి పైగా దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ దేశాల భద్రతా సలహాదారులు, గూఢచార సంస్థల అధికారులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇంతటి భారీ వేదికపై పాకిస్తాన్ ఉగ్రవాద కుట్రలు, దానికి మద్దతునిస్తున్న చైనా తీరును ఎండగట్టడం ద్వారా ఆ రెండు దేశాల అసలు రంగు బయటపెట్టారు దోవల్. ఈ వ్యవహారంలో చైనాకు అంతగా జరిగే నష్టం ఉండకపోవచ్చు, కానీ పాక్ మాత్రం తీరని నష్టం జరగడం ఖాయం. అందుకారణం ఇస్లామాబాద్ ప్రస్తుత పరిస్థితులే. ఆ దేశం ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అంతర్జాతీయ సమాజం చేసి ఆర్థిక సాయంపైనే దేశం నడుస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక నేరాల నిఘా సంస్థ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిఘా నీడలో నలిగిపోయింది. గతంలో చాలా కాలం పాటు గ్రే లిస్ట్ లో ఉండి ఎలాగోలా బయటపడింది. ఇప్పుడు అజిత్ దోవల్ 140 దేశాల భద్రతా అధిపతుల ముందు పాకిస్తాన్ ఉగ్రకోణాన్ని మళ్లీ ఆధారాలతో సహా ఎండగట్టడం వల్ల ఆ దేశం మళ్లీ ఎఫ్ఏటిఎఫ్ రాడార్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఏ దేశమైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా రుణాలు ఇవ్వాలన్నా ఆ దేశంలో శాంతి భద్రతలు బాగుండాలి. ఉగ్రవాద ముద్ర ఉన్న దేశంలో పెట్టుబడి పెట్టడానికి గ్లోబల్ ఇన్వెస్టర్లు అస్సలు ముందుకు రారు. పాకిస్తాన్ ప్రస్తుతం దివాలా అంచున ఉంది. నిత్యావసరాల దిగుమతులకు కూడా విదేశీ మారక నిల్వలు లేక అల్లాడిపోతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇచ్చే బెయిలౌట్ ప్యాకేజీలు, లోన్ల మీదే ఆ దేశం శ్వాస పీలుస్తోంది. ఐఎంఎఫ్ లో అమెరికా, యూరోపియన్ దేశాల ప్రభావం ఎక్కువ. అంతర్జాతీయ భద్రతా ఫోరంలో పాకిస్తాన్ ఉగ్రవాద విధానాలపై భారత్ గళం విప్పడం వల్ల పాకిస్తాన్ కు రుణాల విడుదలలో ఐఎంఎఫ్ మరిన్ని కఠినమైన షరతులు పెట్టే అవకాశం ఉంది. ఒకప్పుడు పాకిస్తాన్ కంటికి రెప్పలా కాపాడి ఉచితంగా చమురు, బిలియన్ల డాలర్ల ప్యాకేజీలు ఇచ్చిన ఇస్లామిక్ దేశాలు సౌదీ అరేబియా, యుఏఈ ఇప్పుడు రూట్ మార్చాయి. అవి భారత్తో బిలియన్ డాలర్ల వ్యాపార బంధాన్ని పెంచుకుంటున్నాయి. ఉగ్రవాద ముద్ర ఉన్న దేశానికి నిధులిస్తే తమ గ్లోబల్ ఇమేజ్ దెబ్బతింటుందని సౌదీ భావిస్తోంది. ఇలాంటి పెద్ద సదస్సులో పాక్ బండారం బయటపడడం వల్ల అరబ్ దేశాల నుంచి పాక్ వచ్చే అరకొర సాయం కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాగుతోంది. పిండి, పప్పులు, విద్యుత్ బిల్లులు కట్టలేక సామాన్య ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి స్థితిలో అంతర్జాతీయంగా ఒంటరైపోతే దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు వస్తాయి. అజిత్ దోవల్ టార్గెట్ కూడా అదే. ఈ వ్యూహం వర్కౌట్ అయితే పాక్ను ఎవ్వరూ కాపాడలేరు.